ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం మొదలైనది. శ్రావణ మాసము ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల గురించి, ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము, వ్యతిపాత యోగము, భవకరణము, సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకము, అంటే ఆగస్టు 16 వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు. తదుపరి సింహంలో సంచరిస్తారు. ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు. కాబట్టి ఆగస్టు 16 వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది. తదుపరి సింహలగ్నం అవుతుంది. సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తారు. ఇవి గ్రహ సంచార గమనాలు. మకర రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఎలా ఉన్నాయో గ్రహస్థితి చూద్దాం. 3 రాహువు, 5 గురువు, అష్టమంలో బుధ శుక్రులు ఉన్నాయి. ఆగస్టు 16 తర్వాత సూర్యుడు అష్టమంలో సంచరిస్తున్నారు. విద్యందు అభివృద్ధి, ధనలాభము సూచిస్తుంది. ప్రయత్న కార్యములందు జయం కలుగుతుంది. మాటలయందు దురుసుగా మాట్లాడడం వలన మీకు గౌరవం తగ్గే ప్రమాదం ఉంది. శిరోవేదన, మానసిక ఆందోళన కనబడుతున్నాయి. కుటుంబ సౌఖ్యం, శరీర సౌఖ్యము ఒకప్పుడు అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ధనప్రాప్తి, ప్రయత్నకార్య సిద్ధి అనుకూలతలు కలుగుతున్నాయి. కుటుంబ వృద్ధి శత్రు వృద్ధి, నరదిష్టి కూడా ఉన్నది. జాగ్రత్తతో వ్యవహరించండి. కోర్టు వ్యవహారాల్లో మధ్యమంగా ఉన్నాయి. వ్యాపారాల్లో భాగస్వామ్యం ఎంతమాత్రం పనికిరాదు. మీ కంపెనీ విషయాలు యజమానులు, ఉద్యోగస్తులకు సరిపడక చాలా పనులు స్తంభిస్తాయి. ఆఫీసర్లకి పైవారితో క్రింది వారికి మధ్యన మీరు ఇరుకున పడి ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. జాగ్రత్తతో యుక్తితో వ్యవహరించండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకర రాశికి వస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఈ మాసాధిపతి గురుగ్రహం అయినారు. గురువు శుభగ్రహం. ఆరోగ్యము, కృషి వృద్ధి, ధనలాభము, ఉద్యోగ లాభము, దేవబ్రాహ్మణ భక్తి, పుణ్యక్షేత్ర సందర్శనము కలిగి స్త్రీ సౌఖ్యం, సంతానాభివృద్ధి కలిగి విద్యాభివృద్ధి, జయం చూపిస్తున్నది. గృహలాభములు, సుఖజీవనం ఉన్నది. మొత్తం మీద ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మకర రాశిలో వస్తున్నాయి. శ్రవణ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి చంద్రుడైనారు. చంద్రుడే నక్షత్రానికి అధిదేవత కనుక చంద్రుడే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గ్రహం కనుక ఈ చంద్రుడు పనులయందు జయం చేకూరిస్తే స్త్రీ సౌఖ్యము, శుభకార్యములయందు స్త్రీ సౌఖ్యము, శుభకార్యములలో పాల్గొనుట, సుఖభోజనము, మంచి వార్త వినుట, వ్యాపార లాభములు, ఉద్యోగములు, దధియుక్త భోజన సౌఖ్యము, సంతోషము, సౌఖ్యము, ధనలాభము, మంచి మనసుతో హాయిగా ఉల్లాసంగా గడపగలుగుతారు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే మకర రాశికి వస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం వారికి ఈ మాసాధిపతి శుక్రుడైనారు. శుక్రుడు శుభగ్రహము కనుక గృహమున శుభకార్యం నిర్వహిస్తారు. స్త్రీ సౌఖ్యం సిద్ధిస్తుంది. మీరు చేసే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. దేవబ్రాహ్మణ భక్తి, పుణ్యక్షేత్ర దర్శనము, ధనధాన్య అభివృద్ధి, భూగ్రహ లాభాలు, పరీక్షలలో వృత్తి ఉద్యోగాల యందు జయము, గౌరవ మన్ననలు పొందే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు మకర రాశిలో ఉన్నప్పటికీ
నక్షత్ర రీత్యా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితం ఉన్నది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంది. అందులో శ్రావణ మాసం చక్కగానే ఉన్నది. ఒక సూర్యుడు అష్టముల సంచారం జరుగుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, శివుడిని ఆరాధించడం, ఓం నమ శివాయ అను పంచాక్షరిని జపం చేసుకొని స్వామికి శివునికి అభిషేకం చేసుకోవడం ఏల్నాటి శని తీవ్రత తగ్గి సుఖంగా, సంతోషంగా, సౌఖ్యంగా గడపగలుగుతారు. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.